Loving Father, ప్రేమగల తండ్రి, please speak to us, Lord, through your word. నీ వాక్కు ద్వారా దయచేసి మీరు మాతో మాట్లాడండి. I bind the powers of darkness. చీకటి శక్తులన్నింటినీ బంధిస్తూ ఉన్నాను. Please send your fire upon us, Lord. దయచేసి మీ యొక్క అగ్నిని మా మీదకి పంపించండి ప్రభా. Those who are still hiding sin, ఇంకా ఎవరైతే తమ పాపములను దాచిపెడుతూ ఉన్నారో let them be convicted of their sins. వారి పాపములను ఒప్పింపజేయనివ్వండి. Lord, give us victory. ప్రభువా, మాకు విజయమును దయచేయండి. Speak to all of us, Lord. మాలో ప్రతి వారితోనూ మీరు మాట్లాడండి. Thou knowest our need. మీకు మా అవసరత ఏమై ఉన్నదో తెలుసు. According to our need, please speak to us. మా అవసరతకు అనుకూలంగా దయచేసి మీరు మాతో మాట్లాడండి ప్రభా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Shall we turn to John 15th chapter యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దాము. and verse 5. 5వ వచనము. I am the vine, ye are the branches. He that abideth me, and I in him, the same bringeth forth much fruit. For without me you can do nothing. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Without me you can't do anything. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Yeah, whatever we do according to his will, మనము ఆయన చిత్తానుసారంగా ఏది చేసినా we will be his children. మనం ఆయన పిల్లలమై ఉంటాము. But if you do not abide in him, ఒకవేళ మీరు ఆయన యందు నిలిచి ఉండనట్టయితే you cannot bear fruit. నీవు ఫలాలు ఫలించలేవు. You are not able to bear fruit. నీవు ఫలాలు ఫలింపలేకపోతావు. You are calling yourself as a Christian, నిన్ను నీవు క్రైస్తవునిగా పిలుచుకుంటావు. but still you are not bearing any fruit. అయినప్పటికీ ఏ ఫలాలు ఫలించలేకపోతుంటావు. But when you are hearing the word of God, కానీ దేవుని వాక్యం వింటున్నప్పుడు, at least now if you abide in him, మరి ఈ సమయంలోనైనా నీవు ఆయన యందు నిలిచి ఉన్నట్టయితే, many people do not want to abide in him, చాలా మంది ఆయన యందు నివసించాలి అని అనుకోరు. but they want to do this and that. ఇది అది ఏదో చెయ్యాలి అనుకుంటారు. But without me you cannot do anything. కానీ నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేదు. That is the secret. అది మర్మము. You are still not abiding in Christ. ఇంకా నీవు క్రీస్తు యందు నిలిచి ఉండడం లేదు. You are not examining your heart. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవడం లేదు. You are coming here and hearing the word of God. ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వింటున్నావు. But what is the use of hearing the word of God? అయితే దేవుని వాక్యం వినుటను బట్టి ప్రయోజనం ఏంటి? Many people, they hear the word of God through TV and mobiles and so on. చాలా మంది టీవీలో లేదా మొబైల్ ఫోన్లో దేవుని వాక్యం వింటూ ఉంటారు. They go to this meeting and that ఈ meeting. కూటాలు ఆ కూటాలకు హాజరవుతారు. They are interested to go to many meetings. ఎన్నో కూటాలు ఎక్కడ జరిగినా వెళ్ళడానికి ఇష్టపడుతూ They want ఉంటారు. to hear the word of God. వారు దేవుని వాక్యం వినాలి అని ఆశపడతారు. They want to hear new things. కొత్త విషయాలు వారు వినాలి అనుకుంటారు. Their ear is itching ear. వారి చెవులు దురద చెవులు. They want to hear some new thing. వారు ఏదో ఒక క్రొత్త విషయం వినాలి They are అనుకుంటారు. satisfied by hearing the new things. ఆ క్రొత్త విషయాలు వినుటను బట్టి సంతోషిస్తారు. But they do not obey the old things. కానీ వారు విన్న పాత విషయాలకు విధేయత ఎంత మాత్రం They చూపరు. don't even care to obey the old things which they have already heard. ఇది వరకు విన్న వాక్యముకు కనీసం విధేయత చూపించాలన్న లక్ష్యం కూడా వారికి ఉండదు. The word of God says you are the temple of God. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని ఆలయమై ఉన్నావు. And God given the Israelites the tabernacle. దేవుడు ఇశ్రాయేలీలకు గుడారమునిచ్చాడు, ప్రత్యక్ష గుడారమును. That was the temple of God. అదే దేవుని మందిరంగా ఎంచబడి ఉన్నది. It was done according to the word of God. ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా దేవుని మాట చొప్పున నిర్మించబడ్డది. Even the colors also God chose. ఏ రంగులు దేనికి వేయాలి అనేది కూడా దేవుడే ఎన్నుకున్నాడు. God said to Moses in Exodus 26th chapter నిర్గమకాండం 26వ and అధ్యాయంలో verse 1, మొదటి వచనం, the Lord said to Moses, దేవుడు మోషేతో thou shalt make the tabernacle with 10 curtains of fine twined linen and blue and purple and scarlet. నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. They must do according
what the Lord said. దేవుడు ఏ రీతిగా సెలవిస్తున్నాడో అలాగే చేయాలి. They should not do as they please. వారి ఇష్టానుసారంగా వారు చేయడానికి లేదు. Even God chose the colors also. దేవుడు అక్కడ వేయవలసిన రంగులు కూడా దేవుడే చెప్తున్నాడు. Blue, purple and scarlet. ఇక్కడ చెప్పబడిన రీతిగా నీలము, ధూమ్ర, రక్తవర్ణములు. The blue speaks of someone who is heavily minded. ఇక్కడ నీలము అనగా ఎవరైనా బాధపడుతున్నటువంటి వారిని గూర్చి సూచిస్తుంది. And scarlet, రక్తవర్ణపు రంగు. it represents blood, death, sacrifice and the manhood. అది రక్తమును లేదా చనిపోవడాన్ని సూచిస్తుంది. And manhood also. మనుష్యత్వమును సూచిస్తుంది. Purple is a combination of both, which speaks Christ as God and man. క్రీస్తును దేవునిగా సూచిస్తుంది. He combined both natures in his own. అయితే ఈ రెండు తత్వములను యేసుక్రీస్తు తనలో ఇముడ్చుకున్నారు. The likeness of sinful flesh. పాపభరితమైనటువంటి శరీర స్వభావము. You are able to know now he is Christ. ఈ సమయంలో నువ్వు తెలుసుకోగలుగుతున్నావు ఆయన క్రీస్తు అని. And also that curtain should be with the cherubims of cunning work. అదే రీతిగా ఆ తెరలు చిత్రకారుని పరి అయిన కెరూబులు గల వాటిగా చేయబడాలి. That is the tabernacle. అది ప్రత్యక్ష గుడారము. But we people, we choose any color of our desires. అయితే మనం ఎన్నుకోవాల్సి వస్తే గనక మనకిష్టమైనది ఏదైనా రంగును మనము ఎన్నుకుంటూ ఉంటాము. And we are also the temple of God. మనం కూడా దేవుని మందిరమై ఉన్నాము. But you are satisfying your own desires. కానీ నీవు నీ స్వంత కోరికలను తీర్చుకుంటూ When ఉంటావు. you choose the colors, మనము రంగులను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు we spend much time in the cloth store. ఏదైనా వస్త్రాలు కొనాల్సి వచ్చి షాప్కి వెళ్తే ఎంతో సమయము ఆ రంగులు ఎన్నుకోవడం కొరకే కేటాయిస్తూ ఉంటారు. Not this color, not that color. ఈ కలర్ కాదండి, ఆ కలర్ And కాదండి, show me some colors. ఇంకా కొన్ని కలర్స్ చూపించండి. Like that, they wander and wander on the market ఆ రీతిగా మార్కెట్లో తిరుగుతూనే ఉంటారు. to choose the colors as they please. వారికి కావాల్సింది ఇష్టమైనటువంటి రంగును తీసుకోవడానికి They had taste of colors also. వారికి వారి స్వంత అభిరుచులు ఉంటాయి రంగుల They విషయాలు. want to satisfy their own tastes. వారి అభిరుచులను వారు ఎలాగైనా పొందుకోవాలి. They want to satisfy their mind. తమ మనస్సును సంతృప్తి పరచుకోవాలనుకుంటారు. But if you are led by the Spirit of God, కానీ నీవు దేవుని ఆత్మ చేత if the Spirit of God is there in you, నీలో దేవుని ఆత్మ ఉంటే you will depend upon the Spirit's guidance. నీవు ఆత్మ నడిపింపు క్రింద ఉంటావు. You will have the Spirit's perspective. నీకు ఆత్మ ఇచ్చేటువంటి ఆ దృక్పథము లేదా ఆత్మ తీరు నీకు అర్థమవుతుంది. You will not spend so much time in the market. అప్పుడు నీవు మార్కెట్లో ఎక్కువ సమయం అసలు కేటాయించలేవు. Because the Spirit of God in you will choose the colors. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మయే నువ్వు ఎన్నుకోవాల్సిన రంగేంటి అనేది నీకు ఎంచి పెడతాడు. You don't want others to look at you. అప్పుడు నీవు ఇతరులు నిన్ను చూడాలి అని ఎంత మాత్రం కోరవు. By looking at your dress, don't attract others. నీ డ్రెస్ ని చూడడంతోనే ఇతరులను ఆకర్షించే రీతిగా ఉండకూడదు. Let God be magnified through your dress also. దేవుడు నీ వస్త్రధారణను బట్టి కూడా మహిమపరచబడాలి. And you are spoiling your children also. నీవు అలా చేయకపోతే నీ పిల్లలను కూడా పాడు చేసుకుంటావు. Whatever your child says, you do. నీ పిల్లలు ఏది చెప్పినా అదే చేస్తావు. And how can you bring them up in the fear of God? అలాంటప్పుడు దైవికమైన భయంలో వారిని ఇలాగా పెంచగలుగుతావు. You are not a wise man, wise person. నువ్వు అలాగుంటే గనుక నువ్వు జ్ఞానవంతుడు ఎంత మాత్రం కాదు. You do not know your body is the temple of God. నీ శరీరము దేవుని మందిరం అన్న విషయం నువ్వు తెలుసుకోవట్లేదు. You do not know that your child's body is also the temple of God. అదే రీతిగా నీ చిన్న పిల్లల దేహము సైతం అది దేవుని మందిరం అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. 1 Corinthians 3rd chapter. మొదటి కొరింథీ 3వ అధ్యాయము and verse 16. 16వ వచనము. Know ye not that ye are the temple of God, and that
The Spirit of God dwelleth in you. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? At least now you are hearing the word of God. మరి కనీసం ఇప్పుడైనా మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడు And you must know that your body is a temple of God. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు తెలుసుకోవాలి. And be careful with the body. కనుక మీ దేహం విషయమై జాగ్రత్తగా ఉండండి. Let God choose everything in your life, in every affair. ప్రతి సంబంధంలోను ప్రతి విషయంలోను దేవుడే నీ పక్షమున ఎన్నుకోనివ్వండి. Ask God, Lord, help me not to choose myself, but help me to allow you to choose for myself. ప్రభువా, నాకు నేను ఎన్నుకోవడం కాదు కానీ నీవు నా పక్షము ఎన్నుకోవడానికి నేను అనుమతించగా నాకు జ్ఞానం ఇవ్వండి. You are the temple of God. నీవు దేవుని ఆలయమై ఉన్నావు. God says, my house. దేవుడు నా ఇల్లు అంటున్నాడు. If you are full of prayer, నీవు ప్రార్థనతో నింపబడితే you are the house of prayer. నీవే ప్రార్థన మందిరంగా ఉంటావు. 56th chapter of Isaiah యెషయా గ్రంథము 56వ అధ్యాయము and verse 7. 7వ వచనము. My house shall be called as the house of prayer for all. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. You will be a blessing to all when you are a praying man. నీవు ప్రార్థన పరుడవైతే ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. You can make prayer partners. నీవు ప్రార్థన సహకారులను నియమించుకోగలుగుతావు. Because you are a house of prayer for all. ఎందుకంటే నీవే ఎంతో మందికి ప్రార్థన మందిరంగా ఉంటావు గనుక. Yeah, you gather yourself prayer partners. నీకు నీవే ప్రార్థనలో సహకరించే వారిని ఏర్పరచుకుంటావు. And you will see revival in you. అప్పుడు నీలో ఉజ్జీవాన్ని చూడగలుగుతావు. And you will see revival around you. నీ చుట్టూ ఉజ్జీవాన్ని చూస్తే you will make others also the people of revival. ఇతరులను కూడా నీవు ఉజ్జీవింపజేయగలుగుతావు. Many people they dress as they please. చాలా మంది వారికి ఇష్టానుసారంగా వారు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. They don't want others to question them. ఇతరులు వారిని ప్రశ్నించడానికి ఎంత మాత్రం కోరరు. Stylish dresses, ఎంతో స్టైల్ గా ఉండేటువంటి డ్రెస్లు tight dresses, లేదా టైట్ గా ఉండే డ్రెస్లు, mini dresses. చిన్నగా ఉన్నవి. They say it is my will. వారు అది నా ఇష్టం అంటారు. You don't want God's will. నీకు దేవుని ఇష్టం ఎంత మాత్రం అవసరం లేదు. You want to do whatever you want to do. నీకు ఏది కావాలనుకుంటే నువ్వు అది చెయ్యాలి అనుకుంటావు. You are strong self-willed person. నీవు స్వచిత్తముతో బలపడిన వ్యక్తివి. You don't even your mother to intervene in your affairs. నీకు సంబంధించిన విషయాల్లో కనీసం మీ తల్లి కూడా ఇన్వాల్వ్ అవ్వడం నీకు ఇష్టం ఉండదు. They don't want anybody to interfere in their personal activities and appearance. వారి వ్యక్తిగత విషయాలే కానీ బాహ్య కనబడేటువంటి విషయాల్లో మరి ఎవరు కూడా వారి విషయంలో జోక్యం చేసుకోవడం ఇష్టం ఉండదు. Because they don't know that their body is the temple of God. ఎందుకంటే వారికి వారి దేహాలు దేవుని ఆలయం అని తెలియదు గనక. They don't know the word of God. వారికి దేవుని వాక్యం తెలియదు. The word of God chooses length of the curtains. దేవుని వాక్యము గమనించినట్టయితే అది తెరల పొడవు ఎంత ఉండాలి, ఆ పొడవును కూడా ఎంత అనేది చెప్తుంది. And also the how many number of curtains also. అదే రీతిగా ఎన్ని తెరలు ఉండాలి, సంఖ్య ఎంత. And you look at your appearance also. మరి నీవు నీ రూపమును కూడా చూసుకో. About the women, Paul writes to Timothy. పౌలు తిమోతికి స్త్రీలను గూర్చి రాస్తూ ఉన్నాడు. First Timothy, మొదటి తిమోతి 2nd chapter, 2వ అధ్యాయము and verse 9. 9వ వచనము. In like manner also that women adorn themselves in modest apparel with shamefacedness and sobriety. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. You should be careful in your dress. నీ వస్త్రధారణ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Especially girls, మరి ముఖ్యంగా young girls. యవనస్తులైనటువంటి వారు అమ్మాయిలు Don't want to show your body. మీ శరీరాలను చూపెట్టుకోవాలని ఎంత మాత్రం ఆతృత పడకు. There is devil in you. నీలో సాతాను ఉన్నాడు. There is darkness in you. నీలో చీకటి ఉంది. అలాగే The hell fire is in your heart. మరి నరకాగ్ని నీ హృదయంలో ఉంది. Why you are having those thoughts? ఎందుకు అలాంటి తలంపులు కలిగి ఉంటున్నావు? Why you have those shameless thoughts? ఎందుకు అలాంటి
అసహ్యమైన తలంపులు కలిగి ఉంటున్నావు. When you come to the word of God, దేవుని వాక్యం యొద్దకు నువ్వు వచ్చినప్పుడు minutely the word of God tells you, teaches you everything. దేవుని వాక్యమే నీకు ప్రతిదీ సూక్ష్మంగా బోధిస్తూ ఉంటుంది. Even your behavior, your walking and talking and everything. నీ నడక, నీ మాట తీరు ఎలాగుండాలి సమస్తం కూడా చెప్తుంది వాక్యం. Even David also was examining himself. దావీదు సైతము తన్ను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు. Lord, you know my bed and my walking and my talking also. ప్రభువా, నీకు నా నడక, నా పడక, నా మాట అన్నీ తెలుసు. He was examining himself every day. అతడు ప్రతి దినము తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు. He knows the word of God properly. అతనికి సరైన వాక్యము తెలుసు. If you know the word of God properly, నీకు సరి అయిన రీతిగా వాక్యం తెలిస్తే anybody can read the word through your talking, you are working also. నీ మాటను బట్టి, నీ నడకను బట్టి ఇతరులు దేవుని వాక్యం ఏంటో తెలుసుకుంటారు. Even through your behavior, నీ వ్యక్తిత్వమును బట్టి they will read the word of God in you. వారు దేవుని వాక్యాన్ని నీలోనే చదివేస్తారు. Are you like the scripture? మరి నీవు వాక్యము వలె ఉన్నావా? If anybody do not know the word of God, ఎవరైనా దేవుని వాక్యం తెలుసుకోకపోతే, when they see you, వారు నిన్ను చూసినప్పుడు they will be afraid. వారు భయపడతారు. The fear of God will take hold of them. దేవుని భయమే వారిని పట్టేస్తుంది. Because you will be filled with fire. ఎందుకంటే నీవు అగ్నితో నింపబడతావు. But you are not like that. కానీ నీవు అలాగా లేవు. Your behavior, your heart is like a miry pond. నీ హృదయము ఎంతో మురికి గుంటగా ఉంది. Your heart is like miry pond. నీ హృదయమే మురికి గుంటలాగుంది. You don't want the word of God to stay in you. నీలో దేవుని వాక్యం నిలిచి ఉండాలని నువ్వు ఇష్టపడవు. Even if you read the word of God, నీవు దేవుని వాక్యం చదివినప్పుడు కూడా you don't have the fear నీకు to భయం అనేది ఉండదు. obey the word of ఆ God. వాక్యానికి విధేయత చూపించాలన్న What భయం is ఉండదు. the use of reading the word of God? మరి అలాంటప్పుడు దేవుని వాక్యం చదివి ప్రయోజనం ఏంటి? You are deceiving yourself. నిన్ను నీవు You మోసగించుకుంటున్నావు. are thinking that you are deceiving others. కానీ ఇతరులను మోసగిస్తున్నానని తలస్తున్నావు. You cannot deceive God. నీవు దేవుని You can మోసగించలేవు. deceive anyone. ఎవరినైనా మోసగించొచ్చు. But you think you are deceiving yourself. కానీ నిన్ను నీవే మోసగించుకుంటూ ఉన్నావు. But you are inviting hellfire into your heart. నీ హృదయంలోనికి నరకాగ్నిని నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు. Let us look at 1 Peter, మొదటి పేతురు చూద్దాము. 3rd chapter 3వ అధ్యాయము and verse 3. 3వ వచనం. Whoso adoring, let it not be outward adorning of plaiting the hair and wearing gold and putting on the apparel. జడలు అల్లుకొనుటయు, బంగారు నగర్లు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. They do much work on their hair. ఆ వెంట్రుకల విషయమై ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. You read this verse again and again. మరల ఈ వాక్యంను చదువు. Plaiting the hair. జడలు అల్లుకొనుట. You want others to see your hair also. ఇతరులు నీ జడలు కూడా చూడాలి లేదా నీ జుట్టును చూడాలి అని ఆశపడతావు. Yeah, if you had any time had that thought, ఒకవేళ నీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన కలిగి ఉన్నట్టయితే, you pray, Lord, touch my head. ప్రభువా నా తలను ముట్టండి అని ప్రార్థించు. Not only head, my hair also. నా తలను మాత్రమే కాదు గాని నా జుట్టును కూడా ముట్టండి. Be careful with your hair. నీ వెంట్రుకల విషయమై కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Even when others look at you, ఇతరులు నిన్ను చూసినప్పుడు they must get the fear of God. వారికి దేవుని భయం కలగాలి. 4th verse. 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. Your heart is deceitful above all. నీ హృదయం అన్నింటికంటే మోసకరమైనది. Because the condition of your heart, నీ హృదయ పరిస్థితిని బట్టి you are making all these things. నీవు వీటన్నిటినీ చేస్తూ ఉన్నావు. Heart is so deceitful. నీ హృదయం అనేది ఎంతో మోసకరమైనది. Whatever Jesus said, యేసుక్రీస్తు ఏమని చెప్పారు? whatever he says, he said mainly about heart only. ఆయన ఏది చెప్పినా కూడా అది హృదయమును కేంద్రీకరించుకొని చెప్పారు. When you come into the presence of God, మరి దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, when you come into the temple of God, దేవుని మందిరంకు నువ్వు వచ్చినప్పుడు you must
see your own heart condition. నీ స్వంత హృదయ పరిస్థితి ఎలాగుంది అని He wants చూసుకోవాలి. to take away all the sin from your heart. నీ హృదయంలో నుంచి ప్రతి పాపమును తొలగించు. The word of God minutely shows you the condition of your heart. దేవుని వాక్యము సూక్ష్మంగా నీ హృదయ పరిస్థితి ఏంటి అనేది చూపిస్తుంది. Jesus loved the children. యేసుక్రీస్తు పిల్లల్ని ఎంతగానో ప్రేమించాడు. The heart of children is nearer to Jesus' heart. పిల్లల మనసు యేసుక్రీస్తు మనసుకు దగ్గరగా ఉంది. Once Jesus rebuked the disciples. ఒక మారు యేసుక్రీస్తు శిష్యులను గద్దించాడు. He said, "Suffer the little children and forbid them not వారిని ఆటంకపరచొద్దు, నా యొద్దకు రానీయుడు, to come unto me, నా యొద్దకు రావడానికి వారిని for ఆటంకపరచొద్దు. such is the kingdom of heaven." ఎందుకంటే అలాంటి వారిదే పరలోక రాజ్యము. Jesus gives better importance to children. యేసుక్రీస్తు చిన్న పిల్లలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. When you are with children, నువ్వు చిన్న పిల్లలతో ఉన్నప్పుడు you must pray, "Lord, give me the heart of these children." ప్రభా, ఇలాంటి చిన్న పిల్లల మనస్తత్వం నాకు ఇవ్వండి అని ప్రార్థించుకోవాలి. Sometime back, కొంతకాలం క్రితము our sisters used to go to a hostel here in Kalipatnam. ఇక్కడ కాళీపట్నంలో ఉన్న ఒక హాస్టల్కి మన సహోదరులు వెళ్ళేవారు. But now they forgot so easily. ఇప్పుడు వారు ఎంతో సులభతరంగా ఆ విషయాన్ని మర్చిపోయారు. How can you forget? ఎలాగ మర్చిపోగలుగుతారు? When God has given you a chance, దేవుడు ఒక అవకాశాన్ని మీకు ఇస్తున్నప్పుడు going to the children and giving them the word of God, చిన్న పిల్లల యొద్దకు వెళ్ళి వారికి దేవుని వాక్యం పంచే it's అవకాశం, a great అది opportunity. గొప్ప అవకాశం. If you are forgetting means నీవు మర్చిపోతున్నావంటే you are not praying properly, నువ్వు సరైన రీతిగా you are ప్రార్థించట్లేదని not అర్థం. praying honestly, faithfully. లేదా నిజముగా సత్యంగా ప్రార్థించట్లేదు. God will ask you this question. దేవుడు నీకు ఈ ప్రశ్న అడుగుతాడు. What about the children there? మరి అక్కడ ఉన్నటువంటి పిల్లల విషయం ఏంటి? If you say, "I have forgotten," ఒకవేళ నేను మర్చిపోయానని నువ్వు చెప్తే you will lose some blessing. నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. Yeah, God has given you talents. దేవుడు తలాంతులను ఇచ్చాడు, You are not using them properly. కానీ నువ్వు వాటిని సరైన రీతిగా Your ఉపయోగించలేదు. mind is on something else. నీ మనసు దేని మీదనో ఉంటుంది. Your mind is not on the work of God. దేవుని పని పైన నీ మనసు లేదు. When God gave you talents, దేవుడు నీకు తలాంతులను ఇచ్చినప్పుడు how you are forgetting? ఎలాగ మర్చిపోగలుగుతున్నావు? Because you are filling your heart with other worldly things. ఎందుకంటే ఇతర లోక విషయాలతో నీ హృదయాన్ని నువ్వు నింపుకుంటున్నావు గనక. You are forgetting. You should not forget. నువ్వు అలా ఎంత మాత్రం మర్చిపోకూడదు. When God gives you a దేవుడు burden, ఒక భారమును నీకు ఇస్తే it's a valuable burden అది ఎంతో విలువైన భారము, which other people do not have. ఇతరులకు అది ఉండకపోవచ్చు. What answer you are going to give to God? మరి దేవునికి నువ్వే జవాబు చెప్తావు? Mark 10th chapter మార్కు సువార్త 10వ అధ్యాయము and verse 15. 15వ వచనము. Jesus said, "Verily I say unto you, whosoever shall not receive the kingdom of God as little child, he shall not enter therein." చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. Little children without any argument they receive the kingdom of God. చిన్న బిడ్డలు ఎలాంటి వాగ్వాదాలు పెట్టుకోకుండా దేవుని రాజ్యమును అంగీకరిస్తారు. God has given you Sunday. దేవుడు మీకు ఒక ఈ ఆదివారాన్ని ఇస్తున్నప్పుడు You have to use it very carefully. నీవు దాన్ని ఎంతో జాగ్రత్తగా వాడాలి. If you are a forgetting person, ఒకవేళ నువ్వు మర్చిపోయే వ్యక్తివైతే God will fill that heart with other things. దేవుడు ఆ హృదయాన్ని ఇతరమైన వాటితో నింపుతాడు. About your family affairs. నీ కుటుంబ సంబంధ విషయాలతో నింపుతాడు. Finally, you lose the blessing of God. అప్పుడు చివరికి నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. One person got one talent. ఒక అతనికి ఒక్క తలాంతు ఉన్నది. Yeah, what did he do? ఆ తలాంతుతో అతను ఏం చేశాడు? He digged a pit and buried that talent. అతడు భూమిలో గుంట త్రవ్వి దాంట్లో దాన్ని దాచిపెట్టాడు. So what happened? ఆ తర్వాత ఏమైంది? The master came. యజమానుడు వచ్చాడు. And what did he say? ఏమంటున్నాడు అతను? Bind his feet and bind his hands. అతని కాళ్ళు చేతులు కట్టివేయండి. You cannot do anything if God binds your feet and binds your hands. దేవుడు నీ కాళ్ళను చేతులను కట్టివేస్తే ఏమి చేయదు. He may bind your feet
with the worldly things. ఆయన ఈ లోక సంబంధమైన విషయాలతో నీ కాళ్ళు కట్టివేస్తాడు. He can bind your hands with the worldly things. లోక సంబంధమైన విషయాలతో నీ చేతులు So that కట్టివేస్తాడు. you can never untie. ఇక ఎప్పుడు కూడా నువ్వు విడుదల పొందలేవు. That kind of affairs are surrounding you now. అలాంటి సంబంధిత విషయాలు నీ చుట్టూ ఉన్నాయి ఈ సమయంలో. And you are not careful. కానీ నువ్వు జాగ్రత్తగా లేవు. You are forgetting about God's things. దేవుడి విషయాలను మర్చిపోతున్నావు. What are you doing on Sundays? ఆదివారం దినాల్లో ఏం You చేస్తున్నావు? say, my legs are paining, my back is aching. నా కాళ్ళు నొప్పేస్తున్నాయి, నా నడుము నొప్పేస్తుంది అంటావు. But when God binds you, కానీ దేవుడు నిన్ను binds your feet and hands, నీ కాళ్ళు చేతులు కట్టివేస్తే nobody can untie them. ఇంకా ఎవ్వరు కూడా వాటిని విప్పలేరు. What did Jesus do? యేసుక్రీస్తు ఏం చేశారు? He took the children in his arms, put his hands up around them and blessed them. యేసుక్రీస్తు తన చేతులతో పిల్లల్ని ఎత్తుకొని తన చేతులను వారి మీద ఉంచి ఆశీర్వదించారు. Yeah, he blessed them. వారిని ఆశీర్వదించాడు. Why don't you go around and see the children and bless them? ఎందుకు చుట్టూ వెళ్ళి పిల్లలను చూడలేకపోతావు? వారికి Your eyes have already become blind. నీ కన్నులు ఇదివరకే గ్రుడ్డివిగా You are a blind girl. నీవు ఒక గ్రుడ్డిదానవు. You are a blind man. నీవు గ్రుడ్డివాడవు. With your sin, you have become so blind. నీ పాపమును బట్టి నువ్వు అంత గ్రుడ్డిగా You want to satisfy your lust. నీ ఇచ్చలను నువ్వు నెరవేర్చుకోవాలనుకుంటున్నావు. Yeah, Jesus took them యేసుక్రీస్తు వారిని in his arms. తన చేతులతో వారిని ఎత్తుకున్నాడు. Little children, you observe them. చిన్న పిల్లల్ని మీరు పరిశీలించండి. You see the heart of Jesus in them. యేసుక్రీస్తు మనసు అంటే వారిలో మీకు కనిపిస్తుంది. There is no anxiety in them. వారిలో ఏ చింత ఉండదు. There is no tension in them. వారిలో ఏ బాధ ఉండదు. Simply when they hear your word, వారు మీ మాట విన్న తోడనే they believe. వారు నమ్ముతారు అంతే. Matthew 18th chapter, మత్తయి సువార్త 18 verse 1. మొదటి వచనం. Once the disciples came unto Jesus saying, who is greatest in the kingdom of heaven? ఆ కాలంలో శిష్యులు యేసు యొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగారు. Jesus called a little child unto him and set them in the midst of them. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా అనేను. And what did he say? ఏమని చెప్తున్నాడు? Except ye be converted and become as little children. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. First thing is you must be converted. మొట్టమొదట చేయాల్సింది మీరు మార్పు నొందాలి. Are you converted properly? మీరు సరైన రీతిగా మార్పు నొందారా? Because you are not converted properly, సరిగ్గా మార్పు నొందలేదు గనుకనే you are not looking ahead to become like children. చిన్న బిడ్డల వలె మారడానికి మీరు ముందుకు చూడలేకపోతున్నారు. Always quarreling yourself. అన్ని వేళలా మీ చుట్టూతో మీరే తిరగడం. Always hating others. అన్ని వేళలా ఇతరులను ద్వేషించడం. Always criticizing others. అన్ని వేళలా ఇతరులకు తృణీకరించడం. Children, they don't have any anxiety. చిన్న పిల్లలకు ఎలాంటి చింత ఉండదు. They are not thinking about their provisions. వారికి రావాల్సిన సహాయము లేదా కూర్పు గురించి వారు ఎంత మాత్రం తలంచరు. They are like birds. వారు పక్షుల వంటి వారు. Look at the birds, Jesus said. యేసుక్రీస్తు పక్షులను చూడుడి అన్నారు. They don't sow and reap. అవి విత్తవు కోయవు. And they do not hoard the food. అవి కూర్చుకోవు ఆహారాన్ని. But the heavenly Father is feeding them. అయితే వాటి పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. May some of you are not coming out for the work of God. మీలో కొంతమంది దేవుని పని నిమిత్తమై రాలేకపోతారు. Because there is no faith in you. ఎందుకంటే మీలో విశ్వాసం లేదు గనక. Who will feed me? ఎవరు నన్ను పోషిస్తారు? Why should I depend upon others? ఎందుకు ఇతరులపైన నేను ఆధారపడాలి? All these faithless thoughts are coming into your heart. ఈ అవిశ్వాసపు తలంపులన్నీ నీ హృదయంలోకి వస్తున్నాయి. You are not like little children. నీవు చిన్న బిడ్డ వలె లేవు. But disciples, they came out of their work with a childlike spirit. శిష్యులందరూ కూడా చిన్న పిల్ల వంటి మనస్తత్వంతో వారు తమ పనులు వదిలి వచ్చేశారు. Now think about you. మరి ఈ సమయంలో నిన్ను గూర్చి తలంచు. You are not able to come out. నీవు అలాగా రాలేకపోతూ ఉన్నావు. Because you are not converted properly. ఎందుకంటే నువ్వు సరైన రీతిగా మార్పు నొందలేదు గనక. And you are not able to become like little children.
చిన్న బిడ్డ వలె నువ్వు మారాలి అనుకోవడం లేదు గనుక, if you do not become like little children, నువ్వు మార్పు నొందకపోతే, చిన్న బిడ్డ వలె నువ్వు మారకపోతే, ye shall not enter into heaven. నీవు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు. Whosoever therefore shall humble himself as the little child, the same is the greatest in the kingdom of heaven. ఎవరైతే చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. The disciples were discussing who will be the greatest in the kingdom of heaven. శిష్యులు తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవారని. They were thinking about greatness. వారు గొప్పతనం గురించి తలస్తూ You are ఉన్నారు. also thinking about your greatness. నీవు కూడా గొప్పతనం గురించి తలస్తూ ఉన్నావు. How can I become great? ఎలాగ గ్రేట్ అయిపోవాలి, How can I become rich? ఏ రీతిగా ధనవంతుడని అవ్వాలి. Your thoughts are like that. నీ తలంపులు అలాగున్నవి. God wants you to become like little children. కానీ దేవుడు నిన్ను చిన్న బిడ్డ వలె మారాలి అని కోరుతున్నాడు. They don't have any thought, how can I get food? మరి వారికి ఎలాంటి తలంపు ఉండదు, ఎలా మాకు ఆహారము అని. And Jesus said, యేసుక్రీస్తు, give us this day our bread. ఈ దినపు ఆహారాన్ని ఈ దినం మాకు దయచేయండి. You are not thinking about that Lord's prayer. నీవు ప్రభు ప్రార్థన గురించే తలంచట్లేదు. When you meditate about the Lord's prayer, నీవు ప్రభు నేర్పిన ప్రార్థనను ధ్యానించినప్పుడు you will get faith. నీకు విశ్వాసం ఉంటుంది. Give us this day. For some people hold food, bags and bags of rice, and hoarding. అక్కడ ఈ దినపు ఆహారము అని చెప్పబడుతుంది, కానీ కొంతమంది ఎన్నో సంచుల నిండా ఆహారాన్ని అలాగ సమకూర్చి ఉంచుతారు. If you have faith in God, నీకు దేవుని యందు విశ్వాసం ఉంటే, that He will give you provisions tomorrow, ఆయన రేపు నాకు సమకూరుస్తాడు అన్న విశ్వాసము, then only you can enter into the kingdom of heaven. అది కలిగి ఉంటేనే నీవు దేవుని రాజ్యంలో If you ప్రవేశించగలుగుతావు. don't have faith, నీకు విశ్వాసం లేకపోతే the devil will fill your heart with other things. సాతాను ఇతరమైన విషయాలతో నీ హృదయాన్ని నింపేస్తాడు. Many things that are not of the kingdom of God. ఎన్నో విషయాలు దేవుని రాజ్య సంబంధం కానివి. You will be restless. అప్పుడు నువ్వు ఎంతో నెమ్మది లేని పరిస్థితితో ఉంటావు. Leave about greatness, ఆ గొప్పతనం గూర్చి విడిచిపెట్టు. but you will not have any entrance into the kingdom of God. కనీసం నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు కూడా. I also told you people that you must take hold of one child మరి ఒక్క చిన్న బిడ్డను మీరు తీసుకోవాలి. as spiritual adoption. ఆత్మీయంగా దత్తతకు తీసుకున్న రీతిగా ఒక పిల్లవాడిని లేదా పిల్లను తీసుకోవాలి. Young girls can take small girls. యవనస్తులైన వారు ఎవరో ఒక చిన్న అమ్మాయిని తీసుకోవాలి. Young boys must take hold of one small boy. యవనస్తులైనటువంటి అబ్బాయిలు కూడా ఒక చిన్న అబ్బాయిని పట్టుకోవాలి, తీసుకోవాలి. Matthew 18:6 మత్తయి సువార్త 18వ అధ్యాయము and verse 6. 6వ వచనం. Whoso shall offend one of those little ones which believe in me, it were better for him that a millstone were hanged about his neck and that he were drowned in the depth of the sea. నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. You are not taking care of this verse properly. ఈ వాక్య భాగమును నువ్వు జాగ్రత్తగా తీసుకోవట్లేదు. Millstone is awaiting you. ఎంతో పెద్ద ఆ రాయి నీ కొరకు వేచి ఉన్నది. And the deep sea is also awaiting for you. అదే రీతిగా మిక్కిలి లోతైన సముద్రము వేచి ఉన్నది. If you offend one child, ఒక్క చిన్న బిడ్డను నువ్వు if you are అభ్యంతరపరిస్తే, not taking care of any child, ఏ బిడ్డను గూర్చైనా నువ్వు లక్ష్యం చెయ్యకపోతే, if you are not taking care of the kingdom of God, దేవుని రాజ్యమును గూర్చి నువ్వు తలంచకపోతే, such will be your end. నీ అంతం అనేది అలాగుంటుంది. And you will be drowned in the deep sea. నీవప్పుడు లోతైన సముద్రంలో ముంచి వేయబడతావు. Psalm 131 కీర్తన 131 verse 1. మొదటి వచనము. David says, Lord, my heart is not haughty, యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు, nor mine eyes lofty, నా కన్నులు మీదు చూచినవి కావు. neither do I exercise myself in great matters too high. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొనుటలేదు. You have high mindedness. నీకు
గొప్ప వాటి అందున్న మనసు ఉన్నది. Your head is looking above. నీ మనసు ఎప్పుడు పైన వాటిని చూస్తూ ఉన్నది. All earthly things. అన్ని భూ సంబంధమైన విషయాలే. All great things. గొప్ప విషయాలు. Not spiritual things. అంతేగాని ఆత్మ సంబంధమైన But విషయాలు. only worldly things. లోకానుసారమైన విషయాలు. Building a great house. ఎలాగ ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి. Getting a good job. ఒక మంచి ఉద్యోగము. Getting money. ఏదో విస్తారమైన ధనమును పొందుకోవడం. Second verse. రెండో వచనం. Surely I have behaved and quieted myself as a child that is weaned of his mother. My soul is even as a weaned child. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. He wanted to be like in the bosom of his mother. Sometimes infants feel pain, sobs, cries, mourn and so on. కొన్ని మార్లు చిన్న బిడ్డలు లేదా శిశువులు ఏడుస్తారు, ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడ్డప్పుడు మరి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. But when mother comes and takes him in her bosom, కానీ తల్లి వచ్చి వారిని ఎత్తుకోవడంతో, that is the power of the love of the mother. తల్లి ప్రేమలో ఉన్నటువంటి శక్తి అలాగుంటది. That love will soothe the infant. ఆ శిశువు ఎత్తుకొనబడడంతోటే నెమ్మది పొందుతాడు. The psalmist David, he said, I quieted my soul. ఇక్కడ కీర్తనకారుడు అయినటువంటి దావీదు నిన్న ప్రాణమును నెమ్మలపరుచుకున్నాను. You must know how to be quieted in the bosom of God. దేవుని ఒడిలో ఎలాగ నువ్వు నిమ్మలాన్ని పొందాలి అనే విషయం నేర్చుకోవాలి. You are always troubled. కానీ నీ హృదయం అన్ని వేళల కలవరపడుతూనే ఉంటుంది. Some trouble or other. ఒక సమస్య కాకపోతే మరొక సమస్య. You always face troubles. అన్ని వేళల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటావు. You are crying and sobbing. ఎంతో ఏడుస్తూ ఉంటావు, దుఃఖపడుతూ ఉంటావు. You do not know the love of God. దేవుని ప్రేమ నీకు తెలీదు. When you go to him, ఆయన యుద్ధకు వెళ్ళినప్పుడు he will give you his thoughts. ఆయన తన తలంపులు నీకు ఇస్తాడు. He will show you how to be quietened in his bosom. ఆయన ఒడిలో ఉండి ఎలా నిమ్మలంగా ఉండాలో ఆయన నీకు నేర్పిస్తాడు. The child cannot provide for himself. ఒక చంటి పిల్ల తనకు తాను సమస్తం సమకూర్చుకోలేడు. You also, when you go into the presence of God, నీవు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు he will teach you how to pray. ఆయన ఏ రీతిగా నువ్వు ప్రార్థించాలో నేర్పిస్తాడు. And he will teach you the items of prayer also. ప్రార్థనలో ఏ ఏ అంశాలు చేయాలో చెప్తాడు. He will always tell you how to depend upon him. నీవేలాగా ఆయన పైన ఆధారపడాలో నీకు నేర్పిస్తాడు. How to hope in him. ఆయన యందు ఎలాగా నిరీక్షణ ఉంచాలో. Our hearts are desirous of worldly things. మన హృదయాలు లోకానుసారమైన విషయాల పైన ఉన్నవి. And we crave for them. మనం వాటిని వాంఛించే వారంగా ఉన్నాము. King Saul was threatening David. రాజు అయినటువంటి సౌలు దావీదును భయపెడుతూ ఉన్నాడు. But David was quietening himself in his arms in the wilderness. అయితే దావీదు మాత్రము అరణ్యంలో దేవుని హస్తాల్లో ఉన్నాడు. He wrote the psalm, the Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని రాస్తున్నాడు. He makes me to lie down in the green pastures. పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. David was lying down in the green pastures in the wilderness. దావీదు అరణ్యంలో పచ్చిక మీద పడుకుంటున్నాడు. And also he leads me beside the still waters. అతడు శాంతికరమైన జలముల యొద్ద దేవుడు నన్ను నడిపిస్తాడు అంటున్నాడు. These days we are turning our eyes towards Antichrist. మరి ఈ దినాల్లో చూసినట్టయితే క్రీస్తు విరోధి మనం చూస్తూ ఉన్నాం. The Antichrist is at the door. క్రీస్తు విరోధి ద్వారము యొద్దనే ఉన్నాడు. He is looking for the weak people. బలహీనులైన వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. Let us turn to Daniel 11th chapter. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం And చూద్దాం. verse 32. 32వ వచనం. If you are not strong, నీవు బలవంతుడిగా లేకపోతే you will be deceived by that Antichrist. ఆ క్రీస్తు విరోధి చేత నువ్వు మోసగింపబడతావు. Many people, they are not careful about themselves.
చాలా మంది తమ్మును బట్టి తాము జాగ్రత్తగా ఉండట్లేదు. They say they are Christians. వారు క్రైస్తవులమే అని చెప్తారు. There is no Christianity in them. కానీ వారిలో క్రైస్తవ్యం ఎంత మాత్రం ఉండదు. Their thinking is worldly. వారి తలంపులు లోకానుసారమైనవి. If they are weak and weak, వారు ఎంతో బలహీనంగా ఉంటే, let us read that verse 32 32వ of వచనం చదువుకుందాము. 11th chapter Daniel and verse 32. దానియేలు గ్రంథం 11:32. As such as do wickedly against the covenant shall he corrupt by flatteries. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగు వారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదారు. He will win, the antichrist will win the weak persons. ఆ క్రీస్తు విరోధి బలహీనులైన వారిని వశపరుచుకుంటాడు. How? ఎలాగా? By flattering them. ఇచ్చకపు మాటలు చెప్పి. Many Christians, they don't want any rebukes. చాలా మంది క్రైస్తవులకు ఎలాంటి గద్దింపులు అంటే They want to always flatterings. ఇచ్చకపు మాటలు, మృదువైన మాటలు. People must flatter me. ప్రజలందరూ నన్ను పొగడాలి. People must think I am great. నేను గొప్పవాడనని తలంచాలి. He knows your weakness. వాడికి నీ యొక్క బలహీనత ఏంటో తెలుసు. The antichrist knows your weakness. క్రీస్తు విరోధికి నీ బలహీనత ఏంటో తెలుసు. So if you are weak, కనుక నీవు బలహీనుడవైతే, you don't want to come near rebukes. నీవు గద్దింపుల దగ్గరకే రావు. You don't want to meditate how the Lord rebukes you because he is loving you. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చే గద్దింపులను నువ్వు కనీసం ధ్యానించలేవు. If you are not loving rebukes, నువ్వు గద్దింపులను ఇష్టపడకపోతే, David always wanted rebukes. దావీదు అన్ని వేళల గద్దింపును కోరుకున్నాడు. He said it is like an ointment to me. అది నాకు ఒక అభిషేకం వంటిది అంటున్నాడు. But if you are not like that, కానీ నీవు అలాగా లేవు. you are liking the flatteries. నీవు అన్ని వేళల పొగడ్తలను కోరుకుంటావు. Don't try to get flatteries. పొగడ్తలను పొందుకోవాలి అని కోరవు. The antichrist is nearer you. క్రీస్తు విరోధి నీకు సమీపంగా ఉన్నాడు. He wants to destroy your life. నీ జీవితాన్ని నశింపజేయాలనుకుంటున్నాడు. Revelation 21 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము and verse 8. 8వ వచనం. The fearful and the unbelieving and abominable and murderers, whoremongers and sorcerers, idolaters, liars shall have their part in the lake which is burned with fire and brimstone. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. If you are still living in sin, ఇంకా నువ్వు ఈ పాపంలోనే జీవిస్తే, if you are hiding sin, ఇంకా పాపంను దాచిపెట్టినట్లయితే, this lake is awaiting you. ఈ అగ్నిగుండం అనేది నీ కొరకు వేచి ఉన్నది. Burning with brimstone and fire. అగ్నిగంధకములతో మండేటువంటి గుండం అది. Revelation 22nd chapter ప్రకటన 22వ అధ్యాయము and verse 15. 15వ వచనము. For without are dogs and sorcerers and whoremongers, whosoever loveth and maketh a lie. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. You may not speak a lie, నీవు ఒక అబద్ధం మాట్లాడవేమో, but you are loving lie. కానీ అబద్ధమును ప్రేమించవచ్చు. You are loving the lies and loving the flesh and loving sin. నీవు అబద్ధమును ప్రేమిస్తావు, పాపమును ప్రేమిస్తావు. You need not commit any sin. నీవు ఏ పాపము చేయవలసిన అవసరం But లేదు. if you are loving sin, కానీ ఆ పాపమును ప్రేమించినప్పుడు beware, hellfire is waiting for you. ఆ నరకాగ్ని అనేది నీ కొరకు వేచి ఉన్నది. Because you are loving the lie. ఎందుకంటే నీవు అబద్ధమును ప్రేమిస్తున్నావు గనక. Repent. పశ్చాత్తాపడు. If you do not confess your sins, నీవు నీ పాపములను ఒప్పుకొనకపోతే, you will have to fall into this hellfire. ఈ నరకాగ్నిలో నువ్వు పడవలసి వస్తుంది. And Jesus said, abide in me. యేసుక్రీస్తు సెలవిస్తున్నారు, నాలో నిలిచి ఉండు. If you do not abide in him, ఆయనలో నిలిచి ఉండకపోతే, then the antichrist will easily come and touch you. అప్పుడు క్రీస్తు విరోధి సులభతరంగా వచ్చి నిన్ను He ముట్టగలుగుతాడు. will deceive you with flatteries. పొగడ్తలతో వాడు నిన్ను మోసగిస్తాడు. But the people that do know their God shall be strong and do exploits.
దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. God will make you strong if you abide in Him. నీవు ఆయనలో నిలిచి ఉంటే దేవుడు నిన్ను బలము కలిగిన వ్యక్తిగా చేస్తాడు. The strength in Christ will come into you. క్రీస్తులోని శక్తి నీలోకి వస్తుంది. That strength will make you to do exploits. ఆ శక్తియే నువ్వు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా మారుస్తుంది. If you are not doing any exploits, నీవు ఏ గొప్ప కార్యాలు చేయకపోతే, you are not abiding in Christ. నీవు క్రీస్తులో నిలిచి ఉన్నట్టే కాదు. Look at Elijah. ఏలియాను చూసినట్టయితే He went to a widow, అతడు ఒక విధవరాలి యొద్దకు వెళ్ళాడు. asked for some bread piece. కొంత రొట్టె ముక్క కొరకు అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు. But that woman said, there is no extra flour with me. అయితే ఆ స్త్రీ, నా ఎదుట ఎక్కువ పిండి ఏమీ లేదు అని There is a చెప్తుంది. small amount of flour. కొంత పిండి మాత్రమే ఉంది. It will be sufficient for me and my child. అది నాకు నా కుమారుడికే సరిపోతుంది. But the man of God said, కానీ ఆ దేవుని సేవకుడు చెప్పాడు, go and do as I said. నేను చెప్పిన రీతిగా వెళ్ళి ముందు చెయ్యి. Make therefore a little cake and bring it to me. ముందుగా ఒక రొట్టె అప్పము చేసి నాకు తీసుకురా. She did it. ఆమె అలా చేసింది. What did she see? మరి ఏం చూడగలిగింది ఆమె? She saw great blessing to her and to her whole family. ఆమె తన విషయంలో, తన కుటుంబం విషయంలో గొప్ప ఆశీర్వాదం చూడగలిగింది. If you obey the word of God, నీవు దేవుని మాటకు విధేయత you will చూపిస్తే see great provisions for you. ఆయన ఇచ్చే గొప్ప కూర్పు లేదా సహాయమును నువ్వు చూడగలుగుతావు. Great blessings for you and your family. నీ కొరకు, నీ కుటుంబం కొరకు అయినటువంటి సహాయంను Let చూడగలుగుతావు. us pray. ప్రార్థించుకుందాము. Loving Father, ప్రేమగల తండ్రి, have mercy upon these dear people. ఈ నీ ప్రియులపైన మీరు మీ కృపను Let చూపించండి. them confess their sins. వారి పాపములు వారు ఒప్పుకునే రీతిగా చేయండి. Lord, touch them ప్రభా, వీరిని ముట్టండి. with your holy fire. మీ పరిశుద్ధ అగ్ని చేత Let కాల్చండి. your spirit work in them. మీ ఆత్మ వీరిలో పనిచేయనివ్వండి. Bless all these dear people. ఈ నీ ప్రియులందరినీ మీరు దీవించండి. Make them to confess their life sins. వారు తమ పాపములను ఒప్పుకోవడానికి సహాయం చేయండి. Let your spirit touch them. నీ ఆత్మ వారిని తాకనివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of God, the mercy of Jesus, and the fellowship of the Holy Spirit may rest upon you all. Amen.